నమస్తే, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. యానంలో ఘనంగా ప్రారంభమైన శనివారం శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు. ఈ నెల 13న రథయాత్ర, 14న చక్రస్థానం, చక్రతీర్థం. రేవు మండలంలో సాగునీరు కొరత లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన డీసీ చైర్మన్ భాస్కర్ రాజు, ఇతర నీటి సంఘాల అధ్యక్షులు రామకృష్ణరాజు, సాయిరాజు, గోపి. పోలవరం, కాట్రేనికోన మండలాల్లో 322 కేసుల్లో పట్టుబడ్డ సుమారు 25 లక్షల రూపాయల విలువైన 3607 లీటర్ల మద్యం బాటిళ్లు, 776 లీటర్లు నాటు సారాను ధ్వంసం చేసిన పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు. యానాంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 1వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరగనున్నాయి. కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాట ముహూర్తం పూజలు నిర్వహించారు. పందిరి రాట పాతి ఉత్సవాలను ప్రారంభించారు. స్వామివారిని రోజుకు వాహనంపై యానం పురవీధుల్లో వాహన సేవలు నిర్వహించనున్నారు. మొదటి రోజు బెజవాడ బాపన్న నాయుడు కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి స్వామివారిని సర్పవాహనంపై ఊరేగించారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 8:59 స్వామివారి కళ్యాణాన్ని చింతా వెంకట సుబ్బారావు కుటుంబ సభ్యులచే నిర్వహించనున్నారు. 13న రథయాత్రను, 14న చక్రస్థానం, చక్రతీర్థం, తెప్పోత్సవం, 15 చంద్రవాహనం, 18న శ్రీ పుష్పయాగములు, 19 నుంచి 23 వరకు కొట్టాయి ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం నిర్వహిస్తుంది. పోలవరం మండలం గుత్తినదీవి గ్రామంలో వెలిసిన శ్రీ 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 సత్తమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో గ్రామస్తులు, స్థానిక నాయకులు పూజలు నిర్వహించి అమ్మవారి ఉత్సవాలను ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా మార్చి 5వ తేదీన శ్రీ సత్తమ్మ తల్లి వారి సంబరం గరగ నృత్యముల నడుమ అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. 6వ తేదీ ఉదయం 11 గంటల నుండి మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని, అనంతరం తీర్థ మహోత్సవం జరపబడుతుందని నిర్వాహకులు తెలిపారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులందరూ శ్రీ సత్తమ్మ తల్లి వారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని శ్రీ 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 సత్తమ్మ తల్లి ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
చైతన్య పాఠశాలలో ఘనంగా వైజ్ఞానిక ప్రదర్శన ముగిసింది. భారతీయులు గర్వించదగ్గ వైజ్ఞానిక శాస్త్రవేత్తల్లో ప్రముఖుడైన సర్ సివి రామన్ జన్మదినాన్ని పురస్కరించుకుని సుంకరపాలెం శ్రీ చైతన్య పాఠశాలలో ఫిబ్రవరి 28వ తేదీన భారీ స్థాయిలో సైన్స్ ఎక్స్ ప్రారంభించబడింది. దీనికి ముఖ్య అతిథిగా యానం గవర్నమెంట్ హాస్పిటల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి రవిశంకర్ న్యాయ నిర్ణేతగా విచ్చేసి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ పృథ్వీ, పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగరాజు, సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో 400 పైగా సాంకేతిక జీవరసాయనిక శాస్త్ర సంబంధిత ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. తరగతి గదుల్లో ప్రదర్శన ద్వారా కాకుండా ప్రయోగాలు చేసి నేర్పడం వల్ల విద్యార్థులకు జీవితాంతం విషయాలు గుర్తుంటాయని, ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని సివి రామన్ అంతటి గొప్ప శాస్త్రవేత్తలు కావాలని ప్రిన్సిపల్ విజయలక్ష్మి, గిరిధర్ ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు. శ్రీ చైతన్య పాఠశాలలో 4-5 తరగతిలో చదువుతున్న విద్యార్థులు 2 నిమిషాల వ్యవధిలోనే 25 నుండి 30 ఎక్కాలు రికార్డు స్థాయిలో అనర్గళంగా చెప్పగలని, ఇది ఆల్ ఇండియా ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించడానికి పునాది రాయి అవుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్, రీజనల్ ఇన్ఛార్జ్ పి గోపీనాథ్ విద్యార్థులను, తల్లిదండ్రులను, సైన్స్ ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో యానం సుంకరపాలెం డీన్లు టి వెంకటరత్నం, ఎం శేషగిరిరావు మరియు ఇన్ఛార్జీలు పి ఉషారాణి, పి విజయలక్ష్మి, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ అశోక్, ఇతర ఉపాధ్యాయులు ఏవో కె కుమార్లు పాల్గొన్నారు. Ninety-two, 38, 93, 57, 94, 76, 95, 95, 96, 114, 97, 133, 98, 152, 99, 171, 1910, 190. 16 1, 16, 16 2, 32, 16 3, 48, 16 4, 64, 16 5, 80, 16 6, 96, 16 7, 112, 16 8, 128, 16 9, 144, 16 cents, 160. 17 1, 17, 17 2, 34, 17 3, 51, 74, 68, 75, 85, 76, 102, 17 7, 190, 17 8, 136, 17 9, 153, 17 10, 170. 15 marks, 15, 52, 30, 53, 45, 54, 60, 55, 75, 56, 90, 57, 105, 59, 120, 59, 135, 59, 150. 21, 21, 21, 22, 42, 21, 3,
63, 21, 4, 74, 21, 5, 105, 21, 6, 126, 21, 7, 147, 21, 8, 180, 21, 8, 147, 21, 8, 156, 21 times 2, 210. 20, 22, 40, 23, 60, 24, 30, 25, 100, 26, 120, 27, 140, 28, 160, 25, 29, 180, 20, 10, 120. విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకునేది చాలా తక్కువ, చుట్టూ ఉన్నటువంటి సమాజంలో నేర్చుకునేది చాలా ఎక్కువ. ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని నెమరు వేయడం, బట్టి పట్టడం, చాలాసార్లు రాయడం, తద్వారా విద్యార్థి నేర్చుకుంటాడు. నేర్చుకున్నది ఎంతకాలం వరకు గుర్తుంటుంది? కేవలం తను ఎగ్జామ్కి వెళ్ళి పరీక్ష రాయడంతో ఆ చదివింది నేర్చుకున్నది మర్చిపోతారు, అక్కడతో అది కంప్లీట్ అయిపోతుంది. కానీ లర్నింగ్ బై ఎక్స్పీరియన్స్ అనేది ఏదైతే ఉంటుందో, అంటే అనుభవం ద్వారా, లర్నింగ్ బై డూయింగ్, వాళ్ళు చేయడం ద్వారా లేదా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవడం ద్వారా వాళ్ళు ఏదైనా నేర్చుకుంటే అది జీవితకాలం అంతా గుర్తుంటుంది. ఇది మన అభ్యసన సిద్ధాంతవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పిన మాట. ఈ లర్నింగ్ బై ఎక్స్పీరియన్స్, లర్నింగ్ బై డూయింగ్ అనే దానికి మెయిన్ ఈ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో, సైన్స్ రిలేటెడ్ పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో అవి లర్నింగ్ బై ఎక్స్పీరియన్స్కి, లర్నింగ్ బై డూయింగ్కి యూజ్ అవుతాయి. వాటిని సూక్ష్మంగా చెప్పాలంటే ప్రయోగశాల పద్ధతి అంటారు. అంటే పిల్లలు ప్రయోగాలు చేస్తూ నేర్చుకుంటారు. ఆ ప్రయోగాలు చేయడంలో వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవానికి లోనవుతారు. ఈ అనుభవాన్ని ఫీల్ అవుతారు కాబట్టి జీవితకాలం అంతా ఈ రకంగా చేస్తూ నేర్చుకున్నది ఏదైతే ఉందో జీవితకాలం గుర్తుంటుంది. దానిలో భాగంగానే ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాలలో యానా మరియు శంకరపాలెం బ్రాంచెస్ రెండింటిలోని కూడా సైన్స్ ఎక్స్పో అనే దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు కండక్ట్ చేశాము. ఈ కండక్ట్ చేసిన దాంట్లో రికార్డు స్థాయిలో నా విద్యార్థులు చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇక్కడికి ఇచ్చారు. ఇక్కడికి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి హాస్పిటల్ డీడీ సర్ రవిశంకర్ గారు, పృథ్వీ గారు, పల్మనాలజిస్ట్, ద గ్రేట్ పల్మనాలజిస్ట్ పృథ్వీ గారు, పీడబ్ల్యూడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగరాజు గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులందరికీ కూడా న్యాయ నిర్ణేతలుగా చూసి ప్రశంసలు అందచేసి వాళ్ళ యొక్క ప్రజ్ఞా పాఠవాలను కళ్ళారా వీక్షించారు. అలాగే నా దగ్గర చదువుకుంటున్నటువంటి విద్యార్థులు చాలా అత్యధిక మేధా సంపత్తులతో, శక్తి సామర్థ్యాలతో వాళ్ళు వాళ్ళు చెప్తూ మార్నింగ్ నుంచి ఏ విధమైనటువంటి విరామం లేకుండా దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ దే ఆర్ ప్రజెంటింగ్. సో ఫీల్ వెరీ హ్యాపీ టుడే. ఒక ప్రిన్సిపల్గా పాఠ్యాంశాలు బట్టి పట్టించడం కాకుండా విద్యార్థుల్లో ఎంత మేధా సంపత్తిని పొందుపరిచే అవకాశాన్ని నా కింద వర్క్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరితోని అంత బాగా వర్క్ చేయించుకుంటున్నానా, ఇంత అద్భుతంగా నా ఉపాధ్యాయులు వర్క్ చేస్తున్నారా, ఇంత అద్భుతమైన విషయాలు నా పిల్లలు నేర్చుకుంటున్నారా అని ఫీల్ వెరీ హ్యాపీ. చాలా సంతృప్తిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు చేసినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నిటికీ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ చైతన్య మేనేజ్మెంట్. థ్యాంక్ యూ. 2 1 2 2 2 4 2 6 2 2 4 8 2 5 10 2 6 1 2 7 14 2 8 16 2 9 17 2 10 20 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 16 3 6 18 3 7 21 3 8 24 3 9 27 3 10 30 4 1 4 4 2 8 4 3 12 4 4 16 4 5 40 4 6 24 4 7 48 4 3 2 4 9 36 4 10 40 5 1 5 5 2 10 5 3 16 5 4 25 5 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 10 50 6 1 6 6 2 1 6 3 18 6 4 1 5 6 5 30 6 3 36 6 7 42 6 8 48 6 9 54 6 10 60 7 1 7 7 2 40 70 21 74 20. సార్ చూశారు కదా అద్భుతమైన రిజల్ట్స్. జనరల్గా మేము యాడ్ ఇచ్చినప్పుడు శ్రీ చైతన్య నెంబర్ వన్ అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. కానీ మీకు ఇప్పుడు 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నటువంటి
మా పిల్లల సామర్థ్యాలు చూస్తే మీకు ఏమనిపించింది? ఆ రిజల్ట్ సాధ్యమే కదా. ఈ వయసులో ఇంత కష్టం ఏళ్ళు పడుతున్నారు, ఇంతవరకు ఏళ్ళతో చేపిస్తున్నాం. ఇది శ్రీ చైతన్య సంస్థకు మాత్రమే సాధ్యం. మా రిజల్ట్, మా కష్టం, వాటి ఫలితం అంతా కూడా మా పిల్లలే. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి విత్తనాల వెంకటరమణ అన్నారు. ఐపోలవరం మండలం గుత్తినిదివి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేయడంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. జగ్గంపేట గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సిబ్బంది ఇంటింటికి వెళ్లి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించి పొడి చెత్త, తడి చెత్త వేరువేరుగా వేయాలని, ఆ ప్రాంతాల్లో నిల్వ ఉన్న చెత్తను పారిశుద్ధ్య సిబ్బందితో తొలగించారు. వెనకడే పండే వెనకడే ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మోటార్ వాహనాల చట్టం ప్రకారం వాహనందారులు నిబంధనలు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై నూతన ట్రాఫిక్ రూల్స్ ప్రకారం జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తామని డీఎస్పీ రఘువీర్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ మార్చి 1వ తేదీ నుండి వాహనదారులు కొత్త ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం సిఐ వెంకటనారాయణ, ఎస్ఐ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉల్లంఘించిన ఎడల పడే జరిమానాలు గణనీయంగా అంటే 1000 ఆ పైన మొత్తంగా పెంచడం జరిగింది. దీన్ని బట్టి అమలు పరిచే ముందు పోయిన నెల అంతా కూడా రాష్ట్ర డీజీపీ గారు, ఏలూరు రేంజ్ ఐజీ గారు, జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రామచంద్రపురం సబ్ డివిజన్ లో, అలానే రామచంద్రపురం సర్కిల్లో, మండపేట సర్కిల్లో, మండపేట టౌన్ లో వివిధ పరమైన అవగాహన కార్యక్రమాలు అందరం నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే జనవరి 29న రామచంద్రపురం సబ్ డివిజన్ లోని పోలీసు స్టాఫ్ అంతా కూడా, అధికారులు, సిబ్బంది అంతా కలిపి జనవరి 29న హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలానే జనవరి 30వ తారీఖున విఎస్ఎం కాలేజ్ లో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అలానే ఫిబ్రవరి 14న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారితో కలిసి సంయుక్తంగా విఎస్ఎం కాలేజ్ లో అవగాహన సదస్సు, హెల్మెట్ల మీద, ట్రాఫిక్ నిబంధనల మీద, పడే జరిమానాల మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. వీటితో పాటుగా ప్రతి ఎస్హెచ్ఓ, ప్రతి సిఐ గారు స్థానిక స్కూళ్ళలో, స్థానిక కాలేజీలో ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు పిల్లలకు కానీ, లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ కానీ, లేదంటే వాహన శోధకులు కానీ అందరికీ తగు అవగాహన కలిగే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీని తర్వాత రేపటి నుంచి మార్చి 1, 2025 నుంచి ఈ పెంచబడిన ఫైన్స్, జరిమానాలు అమల్లోకి రావడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఫైన్స్ ఎట్లా ఉంటాయి అంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే నాన్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్స్, హెల్మెట్స్ లేకపోతే గనక రైడర్ కి, పిలియన్ రైడర్ కి, అదే ఇద్దరికి, బండి నడిపేవాడికి, 2 వీలర్ నడిపే వాళ్ళకి, వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. అట్లానే డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ లేకుండా నడిపితే గనక 5000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది రేపటి నుంచి. అలానే వితౌట్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ లేకుండా వాహనాలు నడిపితే ఫస్ట్ అఫెన్స్ కి 2000 రూపాయలు, సెకండ్ అఫెన్స్ కి, ఆ పైన అఫెన్స్ కి 4000 రూపాయలు విధించడం జరుగుతుంది. అట్లానే వితౌట్ పొల్యూషన్ సర్టిఫికెట్ లేదంటే మాడిఫైడ్ సైలెన్సెస్ వాడితే, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే 1500 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. అట్లానే డ్రైవింగ్ డేంజరస్లీ, దట్ ఈస్ యూజ్ ఆఫ్ హ్యాండ్ హెల్డ్ కమ్యూనికేషన్స్ డివైజెస్ వైల్ డ్రైవింగ్, అంటే మొబైల్ వాడి డ్రైవింగ్ చేసినట్లయితే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ, లేదంటే డేంజరస్ గా డ్రైవ్ చేసినట్లయితే, మీకు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అఫెన్స్ కి 1500 రూపాయలు, సెకండ్ అఫెన్స్ కి 10,000 రూపాయలు. మనకి మొబైల్ వాడుతూ వాహనం నడపడం అనేది ఇక్కడ కామన్ గా మారింది వాహన చోదకులకి. అది ఫస్ట్ అఫెన్స్ కి మాత్రం 1500 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఆ పైన అఫెన్స్ అన్నిటికీ 10,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేస్తే. అలానే డ్రైవింగ్ వితౌట్ యూనిఫామ్, వితౌట్ ఇర్రెగ్యులర్ నెంబర్,
ఇర్రెగ్యులర్ నెంబర్ వితౌట్ డాక్యుమెంట్స్. ఆటో డ్రైవర్లు యూనిఫామ్ వేసుకొని నడపాల్సిన అవసరం ఉంది. యూనిఫామ్ లేకుండా నడిపినట్లయితే 150 రూపాయలు ఫస్ట్ అఫెన్స్ కి, 300 రూపాయలు సెకండ్ అఫెన్స్ కి. నెక్స్ట్ అబ్స్ట్రక్షన్ టు ద చెకింగ్ ఆఫీసర్. ఈ వాహనాలు నడుపుతున్న వాళ్ళకి సరైన సర్టిఫికెట్లు ఉన్నాయా లేదా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, హెల్మెట్ ధరిస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేయడానికి పోలీసులు ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా అబ్స్ట్రక్షన్ జరిపినట్లయితే, లేదంటే వాళ్ళకి సహకరించకుండా ఎదురు తిరిగి మాట్లాడినట్లయితే, నేను పొల్యూషన్ సర్టిఫికేట్ చూపించను, ఇన్సూరెన్స్ అవసరం లేదు, ఇలా ఏమైనా అబ్స్ట్రక్షన్ కలిగించినట్లయితే వాళ్ళకి ఆ అఫెన్స్ కి ఏదైతే ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కానీ హెల్మెట్ కానీ లేనందుకు పడే జరిమానా మీదుగా ఓవర్ అండ్ అబౌవ్ దట్ 750 రూపీస్ అంటే 770 రూపాయలు జరిమానా అదనంగా విధించడం జరుగుతుంది. అట్లనే నాట్ వేరింగ్ ఆఫ్ సీట్ బెల్ట్స్. రైడర్ కో ప్యాసింజర్ ఇద్దరు సీట్ బెల్ట్ ధరించాలి. కార్లో 4 వీలర్స్ లో నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకోకపోతే కనుక 1000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. అలానే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోయినా, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయించకపోయినా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా ఫస్ట్ అఫెన్స్ కి 2000 రూపాయలు, ఆ పై అఫెన్స్ కి 5000 రూపాయలు విధించడం జరుగుతుంది. అలానే రేసింగ్ అండ్ ట్రయల్స్ ఆఫ్ స్పీడ్. మనం ర్యాలీలు నిర్వహిస్తూ బైక్స్ ని సైలెన్సర్స్ తీసేసి ఫాస్ట్ గా ఓవర్ స్పీడింగ్ తో వెళ్ళడము, ఎట్లా పడితే అలా నడపడము, టౌన్ లో మిగతా ప్యాసింజర్స్ కి కానీ మిగతా పెడెస్ట్రియన్స్ కి కానీ ఇబ్బంది కలిగిస్తూ ఓవర్ స్పీడింగ్ తో రేసింగ్ నిర్వహించినట్లయితే 5000 రూపాయలు ఫస్ట్ అఫెన్స్ కి, 10,000 రూపాయలు సెకండ్ అఫెన్స్ కి జరిమానా విధించడం జరుగుతుంది. ఓవర్ స్పీడింగ్ ఇందాక చెప్పినట్లయితే 1000 రూపాయలు జరిమానా. ట్రిపుల్ రైడింగ్ జరిపినట్లయితే, ట్రిపుల్ రైడింగ్ అనేది కాలేజ్ స్టూడెంట్స్ కి ముఖ్యంగా చాలా విరివిగా ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ కనిపించడం జరుగుతుంది. ఆ ట్రిపుల్ రైడింగ్ కి రేపటి నుంచి 1000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. సో ఇవి మాడిఫైడ్ లేదంటే ఎన్హాన్స్డ్ ఫైన్స్ అంటే ఇవి రేపటి నుంచి అంటే మార్చి 1, 2025 నుంచి విధించడం జరుగుతుంది. దీని పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, ముఖ్యంగా యూత్, కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ చాలా జాగ్రత్తగా ట్రాఫిక్ నిబంధనల్ని పాటించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తాళ్లరేవు మండలంలో సాగునీరు కొరత లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డీసీ చైర్మన్ భాస్కర్ రాజు, ఇతర నీటి సంఘాల అధ్యక్షులు రామకృష్ణరాజు, సాయిరాజు, గోపీలు డిమాండ్ చేశారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు ఇరిగేషన్ కార్యాలయం వద్ద జరిగిన నా వరి సాగు రైతులు సమావేశంలో ఇరిగేషన్ అధికారి అనూష, ఇతర సిబ్బందికి వారు సూచించారు. రైతులు పూర్తి స్థాయిలో తాగునీరు అందక వంతుల వారీగా విధానంతో ఇబ్బందులు పడుతున్నారని, ఆ విధానంలో మార్పులు తీసుకురావాలని శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, సంబంధిత జిల్లా స్థాయి అధికారులను వారు కోరారు. లేదు రైతులకి. మనోళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి. ఒకటి ఏంటంటే 6 రోజులు ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి 3 రోజులు ఏదైతే అవుతుందో దీన్ని 6 రోజులు పెంచాలి. అలాగే ఆ కనవ 3 రోజులు కూడా పైన ఉన్నటువంటి ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నీ కడితే కింద ఉన్నటువంటి వ్యవసాయాలకు అన్నింటికి నీరు అందుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా దీని వరకు స్పందించి రైతులకి అందరికీ పుష్కలంగా నీరిస్తే వ్యవసాయాలు పండితే, లేదంటే ముమ్మిడివరం, ఐపోలవరం, కాట్రేనికోన మండలాల్లో 322 కేసుల్లో పట్టుబడ్డ సుమారు 25 లక్షల రూపాయల విలువైన 3607 లీటర్ల మద్యం బాటిళ్లు, 776 లీటర్ల నాటుసారను ధ్వంసం చేసిన పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు. ముమ్మిడివరంలో జరిగిన కార్యక్రమంలో అమలాపురం డీఎస్పీ టీఎస్కే ప్రసాద్, ఎక్సైజ్ ఏఈఎస్జీ అమర్ బాబుల సమక్షంలో ధ్వంసం చేసిన అధికారులు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్, ఎక్సైజ్ సిఐ క్రాంతికుమార్, ముమ్మిడివరం, ఐపోలవరం, కాట్రేనికోన ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ్రేమ్ సెట్ చేసుకుందాం. ఈరోజు మన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మా ముమ్మిడివరం పోలీస్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ముమ్మిడివరం, ఐపోలవరం, కాట్రేనికోన పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి 322 కేసులు అంటే క్రిమినల్ కేసు 322 కేసుల్లో గత 3 సంవత్సరాలుగా సీజ్ చేయబడినటువంటి ఎన్డీపీఎల్ లిక్కర్ కానీ, డిపిఎల్ లిక్కర్ కానీ, ఐడిఆర్ఎక్ను కానీ ఈరోజు మేము ఎక్సైజ్ కమిషనర్ గారి ఆదేశాలను తీసుకున్న అందరం ఈరోజు ఏఎస్ గారి ఆధ్వర్యంలో ఈ డిస్ట్రక్షన్ కార్యక్రమాన్ని ఇక్కడ మన ముమ్మిడివరం బైపాస్ రోడ్లో ఈరోజు చేపట్టాము. మొత్తం టోటల్గా ఈరోజు మేము డిస్ట్రక్షన్ చేస్తున్నటువంటి టోటల్గా లీటర్స్లో చూసుకుంటే లిక్కరు ఎన్డీపీఎల్ కానీ డిపిఎల్ కానీ టోటల్గా 3607 లీటర్లు 3607 లీటర్ల డిపిఎల్ అండ్ ఎన్డీపీఎల్ లిక్కర్ని మేము ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే ఐడిఆర్ కూడా 775 లీటర్లు 775 లీటర్ల ఐడిఆర్ఎక్ను కూడా ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. మేము చాలా కాలంగా ఈ గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ డిస్ట్రక్షన్ కార్యక్రమం జరగకపోవడం వలన ఈ సీజ్ చేయబడేటువంటి ఐడి లిక్కర్ కానీ, డిపిఎల్ కానీ, ఎన్డీపీఎల్ కానీ ఈ సీజ్డ్ బాటిల్స్తో మాకు పోలీస్ స్టేషన్లన్నీ లాకప్లన్నీ నిండిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగినాయి. మా గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కృష్ణారావు ఐపీఎస్ సార్ యొక్క అది ఆదేశాల మేరకు దీన్ని ఒక మంచి యుద్ధ కార్యక్రమంలాగా చేపట్టి యుద్ధ ప్రాతిపదికన మేము ఈ ఆదేశాలని మేము ఎక్సైజ్ కమిషనర్ ద్వారా మేము తీసుకుని ఈరోజు డిస్ట్రక్షన్ కార్యక్రమాన్ని చేపట్టాము. మొత్తం మా దగ్గర పోలీస్ స్టేషన్లన్నీ ఖాళీ చేసి ఈరోజు మొత్తం ఎంటైర్ ఈ సీజ్డ్ ఐడి లిక్కరు డిపిఎల్, ఎన్డీపీఎల్ని డిస్ట్రక్షన్ చేయటం జరిగింది. ఇతిమిద్దంగా ఖచ్చితంగా ఇప్పుడు లెక్కపెట్టి చెప్పలేను కానీ సుమారుగా 25 లక్షల దాకా ఖచ్చితంగా మినిమం ఉంటుందన్నది మా అంచనా. ఎందుకంటే ఇవి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. సో ఈ కారణం చేత డిఫరెంట్స్లో ఉన్నది కాబట్టి 25 లక్షల దాకా ఉంటుంది. ఈరోజు ఈ సందర్భంగా మేము ఈరోజు నాటి కార్యక్రమాన్ని మేము చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించాము. మొత్తం 3 మండలాలు ముమ్మిడివరము, ఐపోలవరము, కాట్రేనికోన ఈ 3 పోలీసులకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లు సంబంధించిన ఎక్సైజ్ కాదు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఈ సీజ్డ్ లిక్కర్ని ఈరోజు మనం ధ్వంసం చేయడం జరిగింది. బాగా ఉండేది అప్పుడు మనకి గత ప్రభుత్వం అప్పుడు ఏంటంటే చాలా బ్రాండ్స్ దొరికేవి కాదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మనకి యానం వైపు పరిగెత్తేవారు అందరూ. ఇప్పుడు అంత అట్లాంటి పరిగెత్తడం అనేది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మంచి బ్రాండ్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ రకమైన ఇదేం లేదు, ఆ యావ లేదు ఎవరికి ప్రజలకి. మనం చేసిన కూడా గత ప్రభుత్వం పాతవి ఇవన్నీ. ఇప్పుడు మనకు అందుకనే ఇటీవల కాలంలో మీకు పెద్ద ఎన్డీపీఎల్ అంత విపరీతమైన కేసులు కూడా మనకేం దొరకట్లేదు. ఎందుకంటే డిమాండ్ లేదు కాబట్టి ఇక్కడ అమ్మేవాళ్ళు కూడా తక్కువ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యానంలో ఘనంగా ప్రారంభమైన శనివారం శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు. ఈ నెల 13న రథయాత్ర, 14న చక్రస్థానం, చక్రతీర్థం. రేవు మండలంలో సాగునీరు కొరత లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన డీసీ చైర్మన్ భాస్కర్ రాజు, ఇతర నీటి సంఘాల అధ్యక్షులు రామకృష్ణరాజు, సాయిరాజు, గోపి. ముమ్మిడివరం, ఐపోలవరం, కాట్రేనికోన మండలాల్లో 322 కేసుల్లో పట్టుబడ్డ సుమారు 25 లక్షల రూపాయల విలువైన 3607 లీటర్ల మద్యం బాటిళ్లు, 776 లీటర్లు నాటు సారాను ధ్వంసం చేసిన పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు. ఇవి వాటి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.